హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈరోజు మనం ఇడ్లీ పిండితో 3 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ మినపప్పు, 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని 1.5 కప్ వరకు రాగి పిండి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. కొంచెం పులుస్తుంది. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఇడ్లీలాగా వేసుకొని ఒక 10 మినిట్స్ ఆవిరిలో ఉడికిస్తే ఎంతో హెల్దీ అయినటువంటి రాగి ఇడ్లీ రెడీ. బిఫోర్ నేను ఓన్లీ రాగి పిండితో ట్రై చేశాను ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా వచ్చింది, అందుకే ఇలా ట్రై చేశాను. చాలా మెత్తగా వచ్చిన ఇడ్లీలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మరో బ్రేక్ఫాస్ట్ పొంగనాలు చూద్దాము. ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండి తీసుకొని దానిలోనికి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, ఒక 3 స్పూన్స్ గోధుమ పిండి, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ పిండిలో కనుక సాల్ట్ వేసుకోకపోతే ఇక్కడ వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఫ్రెండ్స్. మనం కలుపుకున్నటువంటి బ్యాటర్ని పొంగనాల గుంటల్లో వేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. వేడివేడిగా పొంగనాలు రెడీ. ఇప్పుడు మరొక బ్రేక్ఫాస్ట్ ఊతప్పం చూద్దాము. ముందు ఊతప్పం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి సన్నగా తరిగినటువంటి క్యారెట్, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి ఇక్కడ నేను పావుబాజీ మసాలా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇది ఓన్లీ ఆప్షనల్ అండి. అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైనాక బటర్ వేసుకొని దోశలాగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ బటర్ తీసుకున్నాను, మీరు నూనెతో అయినా కాల్చుకోవచ్చు. మిక్చర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసి లిడ్ క్లోజ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఉంచాలి. నెక్స్ట్ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఉంచుకొని తీసేస్తే వేడివేడిగా ఊతప్పం రెడీ. ఫ్రెండ్స్, నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.